బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. పరిచయం అవసరం లేని పేరు. నమస్కారం సార్. నమస్తే కార్తీక్. మనం వరుస కేసులు చూస్తా ఉన్నాం. కొత్తగా సోషల్ మీడియాపై మర్సాయి మీద కేసు నమోదు కావటం మనం చూసాం. ఈ నమోదు చేసిన అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఇది ఒక హనీ ట్రాప్ అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. కావాలని లవ్ ట్రాప్లోకి దింపి మళ్ళీ అమ్మాయి నన్ను లవ్ చేశాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, మోసం చేశాడు, అత్యాచారం చేశాడు అని కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి గతంలో కూడా ఇలాంటి పనులు చేసినట్టు, ఆ అమ్మాయి ఏదో స్మగ్లింగ్ వ్యాపారం అంటే 2 పాస్‌పోర్ట్‌లు ఉంచుకొని, అంటే వీసా అవసరం లేకుండా పోయే దేశాలు కొన్ని ఉంటాయి కదా! ఆడికెళ్ళి ఏదో సరుకులు తీసుకొచ్చుకొని, వాటిని ఇక్కడ అమ్మి డబ్బులు ఎన్‌క్యాష్ చేసుకునే రకంగా, ఇంకా చెప్పాలంటే ఏదో దొంగ విక్రయ వ్యాపారం చేసిందని ఇట్లా రకరకాలుగా వినపడుతున్నాయి. అంటే ఈ వరుస కేసులు, ఈ వినపడుతున్న ఆరోపణలు ఎలా చూడాలి? ఇవి అంటే మనకొస్తున్న ఆడియో రికార్డ్స్ లేకపోతే వీటిని బట్టి మనకి అర్థమవుతున్న విషయాలు. అవును. సో ఏంటి 2 పాస్‌పోర్ట్‌లు పెట్టుకున్నది. దాంట్లో క్లియర్‌గా ఉంది. నాకు డబ్బు మాత్రమే కావాలి. అవును. డబ్బు మాత్రమే కావాలని. అంతకుముందు లిక్కర్ షాపు. లిక్కర్ షాప్. లిక్కర్ షాప్‌లో అక్కడ నాకు అంటే ఒక డౌట్ కూడా వచ్చింది. అంటే డబ్బు మాత్రమే కావాలి, డబ్బు కోసం నేనేమన్నా చేస్తాను అనే ఒక మనిషి గనక అయ్యుంటే, మరి ఆయన చనిపోయాడా? లేకపోతే చంపేశారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎవరు లిక్కర్ షాప్ ఓనరు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో కనుక వాళ్ళ అబ్బాయి కనుక చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో డౌట్ తెచ్చుకోవాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే మరి డబ్బు కోసం ఏదైనా చేస్తాను అనే మనిషి కనుక అయ్యుంటే, ఈ ఆడియోలు కనుక నిజమైతే, ఆయన కనుక నమ్మితే ఆయన అటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళ నాన్నకి ఏం జరిగింది అనేది కొంచెం పూర్వపరాలు పరిశీలించడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, అదొకటి. మరి ఆయన సరే న్యాచురల్ డెత్ అనుకున్నా కూడా, న్యాచురల్ డెత్ అయినా కూడా మరి కొడుక్కి రాకుండా అడ్డం పడి ఎన్ని రోజులు మరి అదంతా కూడా స్వాహా చేశారు కదా. అంటే ఓపెన్గా మనం ఎంక్వైరీ చేసినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అమ్మాయికి ప్రొడక్షన్ పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు ఫ్రెండ్స్ నుంచి 2000 రూమ్లో అప్పడుకున్న అమ్మాయికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే ఫాదరు డైడు, లేడు, తర్వాత ఆస్తి ఏదో రాలేదు, వాళ్ళ అమ్మతో అలిగి బయటకు వచ్చేసింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమా సీరియల్ ద్వారా నిర్మాణ సంస్థ పెట్టేంత వస్తాయా? అంత వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము కూడా చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ని చూస్తుంటాం. మీరు ఆర్జేకి ఎప్పటి నుంచో ఫేమస్. మీరు చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ని చూస్తూ ఉంటారు. వాళ్ళని కోటీశ్వర్లు కాదు సహజంగా. కానీ సినిమా ప్రొడక్షన్ పెట్టేంత, 100 కోట్ల సినిమా తీసేంత ఎక్కడి నుంచి వస్తాయని ఎంక్వైరీ చేస్తే మరి జీరో కనపడుతుంది. ఎలా సాధ్యమైంది అనేది. అంటే ఇప్పుడు నీకు కనుక ఒక పెద్ద మనిషి డేట్లు ఇచ్చాడంటే, ఓ చిరంజీవి, ఓ రామ్ చరణ్, ఎవరన్నా మీకు డేట్లు ఇచ్చారనుకో, యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి. ప్రొడ్యూసర్లు పరిగెత్తుకొని వస్తారు. ఇప్పుడు హర్ష సాయి ఒక మంచి ఫేమస్ యూట్యూబర్, బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. అండ్ ఆయన సినిమా తీస్తే ఆయన ట్రైలర్, ఆయనకి మళ్ళీ సపరేట్ ప్రమోషన్ కూడా అక్కర్లే. ఆయన ప్రమోషన్ ఆయన యూట్యూబ్ ఛానల్లోనే జరిగిపోతుంది. సో అంత ఫేమస్ ఆర్టిస్ట్, మరి ఆయన వస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఎవరు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. అది పెద్ద విషయం ఏం కాదు. బట్ ఆయన్ని ఒప్పించడమే ఇది చేసింది. సో ఆయన్ని ఒప్పించింది ఏదో రకంగా, మొత్తానికి ఆయన సినిమా తీద్దామని చెప్పింది. మరి ఆ ఒప్పించే ఊరికే అంత ఫేమస్ ఉన్న ఆయన ఊరికే అయితే చేయడు కదా. నువ్వు 50 లక్షలు ఇచ్చావు, 2 కోట్లు ఇచ్చావు, ఎంత ఇచ్చావు, నువ్వు చెప్పేది నిజమో కాదో అనేది నువ్వు పెట్టే రిసిప్ట్లు తెలుస్తుంది. బట్ ఇచ్చినా కూడా సినిమా కోసమే ఇచ్చుంటావు కదా, ఇంకేమైనా పెళ్లి చేసుకోమని కట్నం ఏమైనా ఇచ్చావా? కాదు కదా. సో మరి అది ఇచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. 50 లక్షలు అయినా సరే మరి ఇచ్చిన వరసాయి టీమ్ చేస్తున్న వాళ్ళ టీం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 50 లక్షలు మాత్రం, 2 కోట్లు లేవు అక్కడ అని. 50 లక్షలు వాళ్ళు కూడా ఒప్పుకున్నారా అని ఒక లీక్, మరి క్లారిటీ లేదు. ఓకే. సో అది మనకు తెలియదు. ఒకవేళ ఇచ్చుంటే కూడా అది ఎందుకు తీసుకున్నాడు అనే దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది కదా. మరి తీసుకున్న తర్వాత ఆయన డేట్స్ని యూజ్ చేసుకోవడము, ఆయన ఒక టైం ఇస్తారు. ఇప్పుడు ఒక కాల్ షీట్స్ పలానా టైం ఇస్తారు. కొంతవరకు ఎక్సీడ్ అయినా కూడా ఏదో కొన్ని లిమిటేషన్స్ దాటి, సరే కుదరలేదు సార్, షూటింగ్ కుదరలేదు సార్ అంటే, సరే ఇంకో రోజు పెట్టుకుందాం అని ఏదో చేస్తారు. సో తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయా? సో ఆ గొడవలకి ఇప్పుడు ఉంటారు కదా కొన్నిసార్లు మన హీరోలు, రెమ్యూనరేషన్ నాకు ఇంత కావాలి, 2 కోట్లు కావాలి అని అడిగారు అనుకోండి. సార్ అంత లేదు సార్, మీకు కావాలంటే సీడెడో నైజామో ఏదో ఒకటి రాసిస్తాము అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్లు. సో అలా వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని మిగతాది షేర్ తీసుకుంటారు. అవును. అలా ఈయన కాపీ రైట్స్ ఏమన్నా రాసి ఏమని చెప్పి అడుగున్నాడా అంటే, ఆవిడ కంప్లైంట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే హర్ష సాయి ఇప్పటిదాకా రాలేదు కాబట్టి. అవును. ఒకవేళ ఆవిడ చెప్పినా కూడా, సో రాసిమ్మని అడిగి ఉన్నా కూడా దాంట్లో ఏం పెద్ద వింత ఏం లేదు. ఈ పలానా వాటి కాపీ రైట్స్. సరే, కాపీ రైట్స్ డబ్బులో ఈ వ్యవహారం వేరు, దానికి అత్యాచారం కేసు పెట్టే 2 వేరు కదా సార్. ఇప్పుడు అదే కదా ట్రెండ్ గా మారిపోయింది. ఇది ట్రెండ్. అదే అంటున్నాను.
ఇప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో వివాదం లేదని నేను చెప్పట్లేదు. హర్ష సాయి విషయంలో వివాదం లేదని చెప్పట్లేదు. కానీ ఈ వివాదాలకి, అత్యాచారానికి ఎక్కడ సంబంధం కుదురుతుందని? ఇప్పుడు 3 రకాలు. ఒకటి శృంగారం, హ్మ్. ఇంకోటి వ్యభిచారం, హ్మ్. ఇంకోటి బలాత్కారం. హ్మ్. ఈ 3 కాకుండా వేరేది లేదు. హ్మ్. ఇప్పుడు మనం రకరకాలుగా ఎన్ని పెట్టుకున్నా కూడా హ్మ్. ఇష్టపడి మనసులు కలిసి మనుషులు అప్పుడు కలిసి ఉంటే బంగారం. అది శృంగారం. ఆ, శృంగారం, అదే బంగారం, బంగారం అని పిలుస్తారు, శృంగారం వాట్ చేసుకుంటారు. ఎవర్. బట్ ఇంకొకటి వ్యభిచారం. హ్మ్. వ్యభిచారం అంటే నువ్వు డబ్బులు తీసుకొని మాత్రమే చేసేది వ్యభిచారమా? లేదు నువ్వు ఏదైనా ఫేవర్ తీసుకొని చేసేది కూడా వ్యభిచారమే కదా. హ్మ్. ఇప్పుడు పాపం ఎవరో ఒక పడుపు వృత్తి చేస్తుంది. ఒక 5,000 లేకపోతే రూ. 1000 ఎంతో తీసుకొని ఆవిడ చేసుకుంటుంది. తర్వాత ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, చేసుకుంది, ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ పని. వాళ్ళు చాలా బెటర్ సార్, అనకూడదు. నిజం. ఆ, అదే అంటున్నాను. అంటే ఇదే నిజమైతే వాళ్ళు నిజం అంటే మేము ఇది అవును మేము ఇదే చేస్తాం. వాళ్ళకి ఒక ఇది ఉంది, నీతి న్యాయం దాంట్లో కనీసం ఒక ఇది ఉంది. అంటే చేసే తప్పు కావచ్చు మన సమాజం దృష్టిలో, లేకపోతే ఇది. కానీ ఇప్పుడు ఒక కెరీర్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో అయినా సరే అతను ఇష్టపడ్డాడో లేకపోతే మోజుపడ్డాడనో నువ్వు నీ కెరీర్ బాగుండడం కోసం అతనితో సంసారం లేకపోతే దానేమో వాటెవర్ నువ్వు చేస్తే ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేదు అయినా కూడా నీ కెరీర్ బాగుండాలనో లేకపోతే నీకు సినిమా కావాలనో లేకపోతే ఇంకోటో నువ్వు చేసావు, దాన్ని ఏమంటారు? హ్మ్. దాన్ని ఏమంటారు? ఇంకోటి ఏంటంటే వ్యభిచారం అనే అనాలి. సార్, ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ కలిసి చట్టాన్ని ఎటకారం చేస్తున్నారా? ఖచ్చితంగా కదా. హ్మ్. లిటరల్లీ అబ్యూజింగ్ ద లీగల్ సిస్టమ్ ఇది. హ్మ్. ప్రతి దానికి తీసుకుని ఇప్పుడు పెట్టడమే. లీగల్ సిస్టమ్ ఛాలెంజ్ గా మారిన ఈ కేసులన్నీ. అంతే. ఇప్పుడు మీరు లావణ్య రాజతరుణ్ కేసు నుంచి ఫైట్ చేస్తున్నారు. చాలా విషయాలు లావణ్య గురించి బయట పెట్టిన వాళ్ళు మీరు, ఆడియోలు కానీ, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఈ కానీ. అబ్బాయి ఎఫ్ఐఆర్ వచ్చింది, హర్ష సాయి ఎఫ్ఐఆర్. అందులో అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి? 376/2/B/N ఏదో ఉంది. ఎన్ను అంటే పలుమాల చేశాడని. ఆ, పలుమాల చేసేంత వరకు నువ్వు కేసు పెట్టలేదు, ఇయ్యాలని ఎందుకు పెడుతున్నావు? అది కాదు. అది అదే అంటున్నాను. మీరు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ గమనిస్తే ఆవిడ 16 సెప్టెంబర్న ఆయన ఇంటికి వెళ్ళిందట. ఆయన ఇంటికి వెళ్ళడం కాదు, ఈవిడ ఇల్లే అది. ఆయన ఉండడానికి ఆవిడ ఇచ్చింది. ఆవిడ ఎప్పుడైనా వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో డ్రింక్ ఆఫర్ కూడా కాదు, డ్రింక్ ఆఫర్ చేయడం వేరు. ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఫోర్స్బుల్లీ డ్రింక్ చేయమని చెప్పి ఇచ్చాడు. అంటే డ్రింక్ తాగమని ఫోర్స్ చేశాడు. ఓకే. సో దాంట్లో మత్తుమంది కలిపాడు, అందువల్ల అన్కాన్షియస్ అయిపోయాను. ఇప్పుడు నేను మత్తుమంది కలిపిన డ్రింకు తాగండి అని ఇస్తానా, ఫోర్స్ చేస్తానా? ఒకవేళ నేను నిజంగా నేను మత్తు గురి చేయాలనుకుంటే జస్ట్ తాగండి, చీర్స్ అంతా, నువ్వు తాగిన తర్వాత నువ్వు పడిపోయావు, అప్పుడు ఏదో చేశానంటే ఎవరు బలవంతంగా తాగిచ్చే ఇది ఎందుకు ఉంటుంది? సరే ఓకే, బలవంతంగా తాగిచ్చాడు, సరే ఈవిడే మొత్తానికి ఏదో చేశాడు ఈవిడ్ని, అది కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఓకే. ఆ వీడియో రికార్డ్ చేసుకున్న వ్యక్తి తర్వాత నుంచి ఆవిడ్ని మల్టిపుల్ టైమ్స్, అంటే బై ఎన్ మీరు చెప్పింది ఏదైతే ఉందో 376 మల్టిపుల్ టైమ్స్ ఆవిడ పైన ఇష్టం లేకుండా కూడా అత్యాచారం చేశాడు. సార్ నిజమే సార్, నిజంగానే డ్రింక్ కలిపి చేశాడు అనుకున్నాం. మెలకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? 100 కాల్ చేస్తారు, లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతారు, లేదు ఇవాళ టెక్నాలజీ మారింది, వాట్సాప్లో టీమ్ కంప్లైంట్ చేయొచ్చు, ట్విట్టర్లో కంప్లైంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేయొచ్చు, ఫేస్బుక్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ తెలియని అమాయకురాల అంటే కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఈవిడ కదా. ఇవన్నీ తెలియకుండానే అంత దూరం పోయొచ్చిందా? ఈ మాత్రం కూడా తెలియని తెలియదే ఉంది సార్. 100 అక్కడ ఏం తెలవాలి చెప్పండి? అదే కదా. ఇప్పుడు నేనేమంటానంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చావంటే ఎంత ఫైటింగ్లు చూసావు, ఎంత బతక నేర్చిన వాళ్ళే కదా అక్కడ సర్వైవ్ అయ్యేది. సో నీకు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన ఆవిడకి ఈ మాత్రం కూడా తెలియదా? అంటే మీకు బతకరాటం నెరవలేదేమో, అందుకే తక్కువ రోజులు వచ్చింది. ఇది పక్కన ఇంకోటి ఏంటంటే ఈవిడ నిజంగానే ఆయన వీడియో తీసాడు అనుకుందాం, పోయి ఆవిడ చెప్పింది నిజమే అనుకుందాం, నిజంగానే వీడియో తీసుంటే ఆ వీడియోలో ఆయన కూడా ఉంటాడు కదా. అవును. ఇప్పుడు అది ఆయన బయట పెట్టుకుంటే ఆయనకి ఇంత ఫేమ్ ఉంది, ఈవిడికి ఎంత ఫేమ్ ఉందో మనకు తెలియదు, కానీ ఆయన దాని మీదే బతుకుతాడు, కొన్ని మరి లక్షలో కోట్లు బాగానే సంపాదిస్తున్నాడు. ఆయన అంత సంపాదిస్తున్న వ్యక్తి ఆయన ఎందుకు బద్నాం చేసుకుంటాడు వీడియో పెట్టి? ఆయన బద్నాం అయిపోతాడు కదా వీడియో పంపిస్తే. అవును. మరి ఆ చిన్న లాజిక్ నా కోడి బుర్రకే 2 వారాలు ఉన్న నాకే అర్థమైనప్పుడు బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ లో వెళ్ళిన ఆవిడికి ఆ మాత్రం అర్థం కదా? ఎన్ని లాజిక్లు మాట్లాడింది, ఇంత వాదన చేసిన ఆవిడికి ఆ మాత్రం అర్థం కదా? ఏ పనికి మాలినాడు వాడే హిట్ వికెట్ చేసుకుంటాడు, అది సూసైడ్ కదా. వాడు బయట పెట్టుకున్నాడంటే వాడి జీవితం వాడే నాశనం చేసుకున్నట్టు. వాడు ఆ మాత్రం చెయ్యడు అనే విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, ఆవిడికి తెలుసు.
కానీ ఈ రోజు complaint వరకు అరెస్ట్ కోసం- సాయితో ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరు కూడా అరెస్ట్ సాయి మీద ఏ ఆరోపణ చేయలేదు. అరెస్ట్ సాయి జీవితంలో ఉన్న ఒకే ఒక ఆరోపణ ఇది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని. అది ధోని చేశాడు, సచిన్ చేశాడు, రానాను చేశాడు, అందరూ చేశారు. తెలుసు తెలియక యాప్ని అడ్వర్టైజ్మెంట్ కోసం, ఎందుకంటే యూట్యూబ్లో బతికేదే యాడ్స్ మీద, దాంట్లో నో డౌట్ కదా, అది యాడ్ చేశాడు. అది తప్పు అది పక్కన పెట్టేస్తే చిన్న ఆరోపణ లేదు అతని మీద. ఎందుకు పక్కన పెట్టాలి? తప్పైతే దాని మీద కేసు పెట్టు. అది వేరు అది వేరు అది అది వేరు కాదు. నీ ప్రాబ్లం అదైతే దాని మీద కేసు పెట్టు. 376 పెట్టడం ఏంటి? ఇది లిటరల్లీ ఇప్పుడు అది పెడితే ఏమవుతుంది? ఇంతమంది చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఉంటుంది, సరే ఏదో మూలన పడి ఉంటుంది, అది దాన్ని వచ్చినప్పుడు దాని మీద జరుగుతుంది. ఇమ్మీడియట్గా వీడు నా కాళ్ళ దగ్గరికి రావాలి. అమ్మా నా తప్పున్నా లేకపోయినా నీకు ఏం కావాలి చెప్తాలే, నీకు నేను ఇచ్చేస్తాను 50 లక్షల 2 కోట్ల నీకు నేను ఇచ్చేసి నన్ను బతకని అనే స్టేజ్కి వాడు రావాలంటే ఏం చేయాలి? 376 పెట్టాలి. సో అంటే ఈజీగా మగవాడు రాజీకి వచ్చే మార్గం 376 అవునా? అంటే రేపు పెట్టడం అనమాట. రేపు అది నువ్వు మామూలుగా ఇష్టపడి సంసారం చేసినా రేపు పెట్టచ్చు. ఏదో దాన్ని ఏమంటారు, కాంప్రమైజ్ అయ్యి నీ కెరీర్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం సరే నీకు ఇష్టం లేకపోయినా చేసినా కూడా అది అంటే నువ్వు వేరే నిన్ను బలవంతం చేయడం కూడా కాదు, నీకు ఇష్టం లేదు కానీ ఇష్టం ఉన్నట్టు నటించి అతనితో ఉన్నావు. దానికి కారణం ఏంటంటే నాకేదో నా కెరీరో నా సినిమానో నాకు ఏదో కావాలని చెప్పావు. ఇదే కనుక వ్యభిచారం చేస్తే అది పెద్ద ఇదిగా చూపిస్తారు మనకి సొసైటీలో అండ్ లాలో. ఇదే కనుక వీళ్ళు చేస్తే వీళ్ళ మీద సానుభూతి, వీళ్ళు విక్టిము ఇలా అంటూ చేస్తుంటారు. వీళ్ళ వల్ల జరిగే అన్యాయం చెప్పనా కార్తీక్? జీవితాలు పోతున్నాయి కదా సార్. జీవితాలు పోవడం వీళ్ళవి కాదు. నేను చెప్తా, నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళు, ఇంకో ఆవిడ వచ్చింది, ఓకే, కార్తీక్ మంచి టాలెంటెడ్ జర్నలిస్ట్, సరే ఆవిడ కూడా వచ్చింది అనుకుందాం. ఆవిడ చూడడానికి నీకన్నా అందంగా ఉంది, సరే ఇంటర్వ్యూ చేస్తున్నా నేను, కార్తీక్ ఇట్ అన్నాడు, సరే నీకు టాలెంట్ ఉంటే ఏం చేసుకోలేను, ఎంఐ బాగుంది, ఫ్యూచర్లో మనకి ఏదైనా అనుకున్న వాడు ఎవడన్నా దరిద్రుడు ఉంటే ఆవిడ కూడా సార్ మీకు ఏం కావాలంటే అది సార్ అని చెప్పి ఆవిడ కూడా అట్లా ఏదన్నా షెడ్యూల్ చేసిందంటే నీ బతికేమైంది? ఇక్కడ నీ గురించి పట్టించుకునే నాదుడు లేడు. అంటే అందరు అమ్మాయిలు మనం అంటే మరి ఆ క్లారిటీ లేకపోతే మరి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ వల్ల నువ్వు నీ ప్లేస్లో అమ్మాయి కూడా ఉండొచ్చు. నేను అడిగా, అండ్ ఇక్కడ కాదని ఇంటర్వ్యూ గెస్ట్ హౌస్లో చేసుకుందామండి, అక్కడ బాగుంటుంది, స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది, మీరు సరదాగా గెస్ట్ హౌస్కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందామండి అని అనుకో, అర్థమవుతుంది ఏ అమ్మాయికైనా. చెప్పు తీసుకొడతా చెత్త నా కొడక అందనుకో నికార్సుగా. అవును, అయితే మీరు వెళ్ళండి అని చెప్పనేసి ఇంకో ఆవిడ వచ్చింది, నీకు 90 మార్కులు వచ్చాయి, వీడికి 60 మార్కులే వచ్చినాయి, ఇక్కడ కాదమ్మా గెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నాను అనుకో, సరే సరే ఐఎమ్ రెడీ సరే అని చెప్పి వచ్చేసింది అనుకో, ఓకే, ఆవిడకి అర్థమవుతుంది, ఈయనకి అర్థమవుతుంది, పాలిష్గా మాట్లాడుకున్నారు విషయం. ఇదేమిటిది? నీ జీవితాన్ని అంటే నీకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇలా కాలుతో తొక్కి నీ కొంప కూల్చి ఆవిడ కొంప నిర్మించుకుంటుంది ఆవిడ. దీన్ని మనం వీడే దరిద్రుడు, ఆవిడ మాత్రం విక్టిమ్ అని చూస్తున్నావు. కాదు, విక్టిమ్ నువ్వు విక్టిమ్. నువ్వంటే నువ్వు మగాడైనా కావచ్చు, ఆడదైనా కావచ్చు, ఎవరైతే నికార్సుగా ఉన్నారో ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఏదో అందాన్ని ఎరవేసి ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకుని చూసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది వ్యభిచారమే. ఇంకోటి మీరు అన్నారు, మీరు అన్నది ఒకప్పుడు జరిగే పని, ఏది పోదామా వస్తావా అనేది అబ్బాయి అమ్మాయిని అడిగితే అమ్మాయి ఓకే అంటే ఉద్యోగం కోసం దీనికోసం ఆశపడి ఓకే అంటే అది ప్రలోభం, అంతే కదా. ఇప్పుడు రివర్స్లో కూడా జరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు వాళ్ళు అడగకపోయినా సరే వీళ్ళే ముందు ఇప్పుడు అర్సాయి విషయంలో నన్ను లవ్ చేయి, నాకు ముద్దు పెట్టు, ఇంకోటి అనేది మనకి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆడియో లీక్లో నిజమైతే గనక ముద్దు పెట్టు, నన్ను లవ్ చేయి అని ముందే ఈ అమ్మాయి రివర్స్లో అడుక్కుని వాడిని ట్రాప్లో లాగి, ట్రాప్లో అయిన తర్వాత నన్ను ఏదో చేసావు అట్లా చేసావు కాదే, నువ్వు రాకపోతే చచ్చిపోతా కోసుకుంటా, చూడలేదా నా కేసు? నువ్వు బాటిల్ పెట్టుకొని నెత్తి మీద కొట్టుకుంటా ఇన్ని చేసి పొరపాటు నువ్వు సానుభూతి చూపించావంటే అయిపోయి. ఆడియోలో విన్నాను సార్, ఐకియా బాటిల్ పెట్టి నెత్తి మీద కొట్టుకుంది, బ్లడ్ వస్తుంది, అతను లొంగిపోక ఏం చేస్తాడు? అదే అంటున్నా, ఇలాంటివన్నీ చేసి పోయి పరిచయం ఉంది కదా ఇంకా 376 పెట్టుకో. ఇది నిజానికి మనం ఆపకపోతే కార్తీక్, రేపు నాకు ఇవాళ కొడుకు పుట్టాడు, నేను కూతురు పుట్టాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో మగాడికి రోజులు లేవు. అట్లా అందరిని అనాల్సిన అవసరం లేదు. నేను పాపం మంచిగా నేను జర్నలిజం కెరీర్లో ఇన్నాళ్ళు చేస్తున్నాను సార్. చాలా మంది జెన్యూన్ అమ్మాయిలు ఇప్పుడు మా టీవీలో నాతో పాటు పనిచేసే యాంకర్స్ కూడా ఉన్నారు. అవును, అందరిని అనం కొద్దిమంది. పాపం మన కలకత్తాలో
రియల్ పాపం ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చేశారు. దాని పట్ల మన సంఘీభావం ఉంది ఖచ్చితంగా. ఆహా. కానీ ఇలా కొద్ది మంది చేసే వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. నీకు మాట చెప్తా కార్తీక్, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, అవును, ఆయన కెరీర్లో ఈ స్టేజ్కి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది ఆయనకి? కొన్ని 42 ఏళ్ల వయసుకి ఆయన వచ్చాడు. అవును. ఆయన లారీ వయసులో- క్లీనర్ డ్రైవర్ నుంచి ఆయన వయసులో సగం 21 ఏళ్ల వయసుకి ఉమ్, ఈవిడ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఎలా అవుతుంది ఉమ్, అంటే నేను అదే చెప్తున్నాను, ఉమ్, ఆడవాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఉమ్, ఓకే, ఒకటేంటంటే గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్స్ కావచ్చు, ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఇలా కక్కుర్తి వెధవలు ఉంటారు, ఉమ్, వాళ్ళు చెప్పినంత మాత్రం నా కెరీర్ కోసం నేను త్యాగం చేశాను అని చెప్పి ఇంకొక కొంప కూల్చి ఇంకొకటి జీవితం మీద తొక్కి ఎదుగుతున్నారు వీళ్ళు. దీన్ని మన చట్టం ఏం చేసిందంటే సెక్షన్ 68 బిఎన్ఎస్ ప్రకారం చక్కగా లీగలైజ్ చేస్తారు దాన్ని. ఎలా అంటే ఆవిడ నీ సబార్డినేట్ అయితే ఏ దేంట్లో అయినా సరే, హాస్పిటల్లో కావచ్చు, జైల్లో కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో నువ్వు పైలట్ లేకపోతే ఆవిడ కావచ్చు, ఇంకా సినిమాల్లో నువ్వు డైరెక్టరు ఆవిడ హీరోయిన్ కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉండి ఆవిడ తీసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఆవిడకి నువ్వు ఏదైనా ఫేవర్ ఆఫర్ చేస్తాను అని చెప్పి ఆవిడ్ని నువ్వు లొంగ తీసుకున్నావు అనే మాట రాస్తారనమాట. బేసికల్లీ ఆవిడే నిన్ను సెడ్యూస్ చేసినా కూడా ఆవిడే, సార్ మనం అక్కడికి వెళ్దాం సార్, ఇక్కడికి వెళ్దాం సార్, మీరంటే నాకు చాలా ఇష్టం సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి నీ చుట్టూ కుక్కలాగా తిరిగి ఫైనల్గా అది జరిగిన తర్వాత నీ మీదే కేసు పెట్టచ్చు. ఉమ్, ఇది ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్. ఉమ్, ఇది మనం ఆపకపోతే ఉమ్. రేపు చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో మన దేశం ఉండబోతుంది. దీన్ని లీగలైజ్ చేయడం అనేది ప్రాస్టిట్యూషన్ లీగల్ చేసేస్తారా అనే డౌట్ వస్తుంది. అంటే చట్టం బయాస్డ్గా ఉందంటారా? చాలా బయాస్డ్గా ఉంది. అసలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఉమ్, ఎటువంటి డౌట్ లేదు. నువ్వు లిటరల్లీ ఒక అమ్మాయిని నీ దగ్గర చేర్పించుకున్నావు అంటే అసిస్టెంట్గా, ఆవిడ దయాదాక్షిణ్యాల మీద నువ్వు బతుకుతున్నావు. రేపు ఉమ్, నీ మీద నేను కేసు పెడతా ఉమ్, అందనుకో, పో పెట్టుకో అనంటే పెట్టుకుంటుంది. తర్వాత నీకు ఉద్యోగం, అది దాన్ని ఏమంటారు, ఉద్యోగం అయితే ఉద్యోగం పోతే బాస్గా ఉన్నావు అనుకో, నీ కంపెనీ అవుద్దో నీకే తెలియదు. అయ్యి ఎందుకమ్మా, అప్పుడు ఆవిడ బాస్ అవుతుంది, నువ్వు అసిస్టెంట్ అవుతావు. అదే నాలాంటి వాడిని పెట్టుకున్నావు అనుకో, నువ్వు కుక్కలాగా పనిచేస్తా. అర్థమైందా? రేపు ఏమవుతుందంటే రేపటి రోజున ఒక మగాడిని ఒక అమ్మాయిని నీ దగ్గర అసిస్టెంట్గా తీసుకోవాలన్నా, ఇప్పుడు ఈవిడుంది కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ దగ్గర. సో ఇప్పుడు కేసు పెట్టింది, అందరికీ తెలుసు వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళు ఏదో నడిచింది, సడన్గా ఏదో గొడవ వచ్చింది కాబట్టి ఇవాళ కేసు పెట్టింది. మరి సరే విడిపోయారు, ఇప్పుడు ఎవరు పాలన వాళ్ళు చూసుకుంటున్నారు, మొత్తానికి రేపు ఉండి సెటిల్ అయిపోద్ది. బాధాకరం ఏంటంటే 2019లో జరిగిన అత్యాచారం అంట 2024లో కేసు నమోదైంది. ఇంకా నువ్వు రేపు ఎల్లుండో ఒక 50 ఏళ్ళ వాళ్ళు 60, ఎందుకు ఈవిడికి ఎన్నేళ్ళు, హర్షసాయి దాంట్లో పెట్టిన ఆవిడకి ఆల్మోస్ట్ 40 ఏళ్ళ దగ్గరలో ఉంది ఆవిడ. ఉమ్, ఆవిడ వచ్చి ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాడి మీద పెడుతుంది అనమాట. అంటే ఈవిడ ఇన్నేళ్ళు సరే ఎందుకు అత్యాచారం పెళ్లి వయసుతో కాలేదు, సంబంధం లేదుగా. ఎందుకు పెళ్లి కాలేదు అనే విషయం ఆవిడ పర్సనల్ కావచ్చు. ఉమ్, అంటే ఇన్నేళ్ళు ఈయన కోసం వెయిట్ చేసిందా? సరే కదా, పర్సనల్ ఏంటి అది వదిలేయండి. నేను అనేది అదేలే, ఇప్పుడు మామూలుగా మన ఇళ్లలో ఉమ్. 25 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు వచ్చేప్పటికి అమ్మ పెళ్లి చేసుకో, ఆడవాళ్ళకైతే ఇంకా తొందరగా అంటే ఎప్పుడు ఇక్కడ అని చెప్పి- ఫాదర్ మదర్ లేరు కదా పాపం, ఆ, ఆమెకి టేక్ కేర్ చేసే వాళ్ళు లేరు కదా. ఏదైనా ఇప్పుడు అదేలే. పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకన్నా జనరల్ గా పెద్దవాళ్ళని చూసి అవును, చేసుకుంటారు. అవును. పిల్లోడు In general, అబ్బా, అవును. నీ ఏజ్ ఏంటి, ఆ అబ్బాయి ఏజ్ ఏంటి, పిల్లోడు సరే మీరు చెప్పినట్టు ఆ ఫ్లర్టింగ్లు గిట్టింగ్లు అన్నీ కనబడుతున్నాయి. ఆ అబ్బాయి చేసినట్టు లేదు, ఆ అమ్మాయి చేసినట్టే ఉంది కదా. అవును. అంతా చేసి తర్వాత వాడే నన్ను చేశాడు, వాడే చేశాడు. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా సరే రేపు, అంటే వీళ్ళు పెట్టడం వల్ల ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడైనా సరే రేపు ఇంకో చోటకి వెళ్ళి పని చేద్దాం అనుకుందనుకో, సరే ఒకళ్ళు పెద్ద మనసుతోటి ఇవ్వచ్చు, అయ్యో పాపం వీడికి అన్యాయం జరిగిపోయింది, ఎందుకమ్మా నీకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తానమ్మా, నా సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి వాళ్ళు వీళ్ళు పిలవచ్చు. పిలిచిన తర్వాత రేపు ఎల్లుండి వాళ్ళ మీద కేసు పెట్టదే. అంతేగా, పెడుతుందని నేను చెప్పట్లా. ఆ అమ్మాయి అలాంటిదని కూడా నేను చెప్పను. క్వశ్చన్ మార్క్. అవును, అలా ఆ అమ్మాయి అలాంటిదని కూడా నేను చెప్పను. ఒకవేళ తీసుకునేవాడు ఏం ఆలోచిస్తాడు, ఇవాళ నుంచి ఇలా అంటే- వరుస పెట్టి కేసులు చూసేవాడు, అవును. ఎందుకు వచ్చిన గోలరా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే, అంటే మామూలుగా అమ్మాయిని తీసుకోవాలనే అంటే భయపడతారు, ఇంక ఇలాంటి కేసులు పెట్టిన వాళ్ళనే మనం తీసుకోవాలి అనుకుంటే నువ్వు తీసుకుంటావా? ఉమ్. ఎందుకు రేపు నా మీదే కేసు పెడితే నాకు సినిమా ఏమవ్వాలి, నా జీవితం ఏమవ్వాలి? మీ మీద ఆల్రెడీ పడిందిగా. అది చెప్తున్నా, మీరు కూడా విక్టిమే. అదే చెప్తున్నా కదా, మీరు అక్కడి నుంచి అక్కడి నుంచే కదా ఫైట్ స్టార్ట్ చేసింది మనం. ఇదే జరుగుతున్నాయి. కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారు, కొంతమంది కెరీర్ కోసం చేస్తున్నారు. ఏది చేసినా అది దాంతోనే సమానం, అంతే. Yeah. దానికి మొత్తం మీద ప్రలోభాలు రోజులు పోయి లాభాలు రోజులు వచ్చేసాయి. అయితే ప్రతి దానికి ప్రతి ఆడిచ్చేటప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు షరతులు వర్తిస్తాయని మీరు చూస్తూనే ఉంటారు.
దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. అందరు అమ్మాయిలకు సంబంధించి కాదు. ఇలా ఫేక్ కేసులు పెడుతున్నారు అనుకునే వాళ్ళ గురించే శేఖర భాష గారు కూడా ఫైట్ చేస్తుంది నేను అనుకోవటం, ఆయనకు కూడా క్లారిటీ ఇస్తారు. అందరి మీద ఆయన అభియోగం కాదు. ఈ సమాజంలో మంచి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం సెల్యూట్ కొట్టాల్సిందే. ఈ దేశం కోసం శ్రమతోటి కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి అమ్మాయిల వల్ల అలా నికార్సైన అమ్మాయిలు, ఇప్పుడు ఇందాక చెప్పిన క్వశ్చన్ ఉన్నదే, ఒక నికార్సైన అమ్మాయి ఒక లొంగిపోయే అమ్మాయి ఉందనుకో, ఈ లొంగిపోయే అమ్మాయి వల్ల ఇలా చెప్పు తీసి కొడతాను నన్ను ఇంకోసారి ఇట్లా అడిగామంటే అంత నికార్సత్వం ఉన్న అమ్మాయిలు కూడా వెనక్కి పడిపోయి వీళ్ళంటి వాళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు నేర్పించేది ఏంటి, కొంపల్ని కూల్చి మనం కొంపలు నిర్మించుకోవచ్చు. సో నేను నికార్సైన అమ్మాయిలకి నేను ఎప్పుడు సెల్యూట్ కొడతాను. ఇలాంటి వాళ్ళు కెరీర్ కోసం చేసినా, డబ్బుల కోసం చేసినా, దేనికోసం చేసినా తప్పే అని చెప్పడమే మన ఉద్దేశం. అంతే. అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.